ఏ గూటి చిలక ఆ గూటి మాటలే మాట్లాడుతుంది. సరే, ప్రియాంక గాంధీ వాద్రా గారు వాళ్ళ నాన్న గురించి వాళ్ళ నానమ్మ గురించి మాట్లాడడంలో తప్పేం లేదు, ఆలోచించడంలో కూడా తప్పలేదు. ఇద్దరూ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఇది ఆవిడ చెప్పే మాట. ఏ దేశం కోసం ఒకసారి గుర్తుకు తెచ్చుకో తల్లి. ఓసారి మీ అమ్మని అడగడం కాదు, ఎందుకంటే పాపం ఆవిడికి సగం నాలెడ్జే ఉంది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని అడుగు, పాత కాంగ్రెస్ వాళ్ళని. ఖలిస్తాన్ అనే ఒక ఉద్యమం ఇవాళ మళ్ళీ మీ అన్న రెచ్చగొడుతున్నాడే, మీ అన్న వెళ్ళి కలుస్తున్నాడే, మీ అమ్మ సపోర్ట్ చేస్తోందే. ఆ ఖలిస్తాన్ అంటే ఏంటమ్మా? ఈ దేశం నుండి పంజాబ్ను విడదీసి పాకిస్తాన్లోని పంజాబ్ను కలిపి సిక్కుల కోసం ఆ ప్రత్యేక దేశం. దాన్ని సమర్థించింది ఎవరు? ఇందిరాగాంధీ. ఎందుకు? ఆ రోజున పంజాబ్లో అకాలీదళని దెబ్బ కొట్టడం కోసం. పర్యవసానం చివరికి ఒక తీవ్రవాదులు తయారయ్యారు. ఆయుధాలు స్వయంగా స్వర్ణ దేవాలయంలో తయారు చేసి ఈ దేశం మీదకి యుద్ధానికి రెడీ అయ్యారు. మెయిన్ సైన్యంలోనే చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. ఎవరి ప్రోద్బలంతో? మీ నాయనమ్మ ప్రోద్బలంతో. చివరికి చివరి నిమిషంలో సైన్యం ఆ విషయం అమ్మాయి అయిపోతే దేశం మొక్కలైపోతుందని చెప్పాక అప్పుడు వెళ్ళి యుద్ధం చేసి ఆపమంది. ఆ పర్యవసానం స్వర్ణ దేవాలయంలోకి వెళ్ళి ఆయుధాలతో వాళ్ళందరినీ చంపి ఆ రోజున దారికి తెచ్చారు. దాని మీద సిక్కులు కోప్పడ్డారు. ఎందుకని? నువ్వే ప్రోత్సహిస్తుంది ఖలిస్తానీ ఉద్యమాన్ని, నువ్వే మళ్ళీ ఇట్లా చేస్తావా అని. అందుకే ఆ సిక్కులు ఆమెను చంపారు. ఆవిడ ఏ దేశం కోసం చేసింది సేవ? పెంచింది తనే తీవ్రవాదాన్ని, తుంచింది తనే. ఎందుకోసం? రాజకీయ స్వార్థం కోసం. ఇంకా దేశం కోసం ప్రాణాలు అర్పించడం ఏంటి? నెంబర్ 2, మీ నాన్నగారు శ్రీలంక అనేటువంటి దేశంలో ఎవరుంటారు? తమిళియన్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఎక్కడి నుంచి వెళ్ళినోళ్ళు? తమిళనాడు నుంచి వెళ్ళినోళ్ళు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఏదో పోరాడుతుంటే వాళ్ళకి ఏదన్నా కనుక అక్కడ ప్రభుత్వం తేడా చేస్తే ప్రభుత్వం తరపున చక్కగా చెప్పాలి. అలా కాకుండా అక్కడ ప్రభుత్వం మీద తిరగబడటానికి ఏర్పాటైనటువంటి LTTE, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అనేటువంటి ఒక వ్యవస్థను ప్రభాకరన్ అనేవాడు ఏర్పాటు చేస్తే వాడికి సపోర్ట్ చేసింది ఎవరు? మీ నాన్న. ఎవరి కోసం? తమిళనాడు రాజకీయం కోసం. చివరికి దాన్నే ఎజెండాగా తీసుకుని ప్రాంతీయ పార్టీలు కూడా ఆ తీవ్రవాదినే ప్రోత్సహించినాయి. ఆయుధాలతో శ్రీలంకను స్వాధీనం చేసుకుని తమిళనాడును కూడా స్వాధీనం చేసుకుని ఈ రెండింటినీ కలిపి ఒక దేశం ఏర్పాటు చేస్తాను తమిళ దేశం అనేవాడిని ప్రోత్సహించింది మీ నాన్న. దేశం మొక్కలవుతుందని తెలిసినా సరే రాజకీయ స్వార్థం కోసం, దక్షిణాది ఓట్ల కోసం చేసినటువంటి దరిద్రం అది. పర్యవసానం అక్కడ ఆ దేశంలో తిరుగుబాటు చేశాడు. మరి ఆ దేశం చూస్తూ ఊరుకుంటుందా? అణచిపాడేసింది. అణచిపాడేసేటప్పుడు మరి నువ్వేంటి మా దేశానికి వ్యతిరేకమని మీ నాన్నని అడిగింది. అప్పుడు మీ నాన్న అబ్బే మేము మీ దేశానికి వ్యతిరేకం కాదండి, వాళ్ళ హక్కుల గురించి సపోర్ట్ చేస్తున్నాం అంటూ, మీ తరపున మా వాళ్ళు పోరాడతారంటూ భారత సైన్యాన్ని, భారతీయులైన వాళ్ళని, తీవ్రవాదులుగా తయారైన భారతీయులని చంపడానికి భారత సైన్యాన్ని పంపించారు. అదే కదా LTTE మీద శాంతి సేన పేరుతో జరిపిన పోరాటం. వేలాది మంది తమిళియన్స్ని చంపేశారు. దాని పర్యవసానమే కదా కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివాణం లేకుండా పోయింది. తమిళనాడు ప్రాంతీయ పార్టీలకు బంట్రోతుగా మారాల్సి వచ్చింది. రెండవది, ఆ రోజున రెచ్చగొట్టింది మీ నాన్నే, తర్వాత చంపేపిచ్చింది మీ నాన్నే, ఆ ప్రభాకరాన్ని అంతం చేయించింది మీ నాన్నే. ఫైనల్గా దాని పర్యవసానం మీ నాన్న హత్య. అంటే అక్కడ ఏ దేశం కోసం అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం నిప్పుతో చెలగాటమాడాడు, ఓ తీవ్రవాదాన్ని ప్రోత్సహించాడు. పర్యవసానంగా ఆత్మహత్యాడితో చనిపోయారు. ఈ రెండిట్లలో కూడా తీవ్రవాదులతో చేతులు కలిపితే, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఉద్యమాల పేరుతో ప్రాణాలు తీస్తుందని ఒక గుణపాఠం అసలు ఈ దేశంలో పాఠం చెప్పాల్సింది, పాఠాల్లో రాయాల్సింది. కానీ వాళ్ళిద్దరూ ఈ దేశం కోసం చచ్చిపోయారని చెప్పడం ఏంటి? మనం సృష్టిద్దామనుకున్న ఈ దేశాన్ని మొక్కలు చెయ్యాలనుకున్నప్పుడు అది కాస్త రివర్స్ అయింది. చరిత్ర తెలుసుకోవాల్సి ఉంది.